ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కాని ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు, కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అస్సీరియా నుండి మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడించినేని మనము 7 గొర్రెల కాపరులను 8 మంది ప్రధానులను నియమింతుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 39 నుండి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందల శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందల శిశువు ఆనందంచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. మనకు కలిగిన బిడ్డలను బహు జాగ్రత్తగా పెంచుతాం. ఏ అనారోగ్యము వచ్చినా, ఆపద వచ్చినా ముందుండి కాపాడేది, సేవ చేసేది తల్లిదండ్రులే. ఆటంకాలు వస్తాయి, ప్రమాదం జరుగుతుంది అంటే అటువంటి ప్రాంతాలకు బిడ్డలను పంపించం. పిల్లలంటే ఇష్టము, భద్రంగా పెంచాలని చూస్తూనే ఉంటాము, కాపాడుకుంటూ ఉంటాం. అందులో ఆడపిల్ల అంటే ఇంకొంచెం భద్రత పెంచుతాం, సెక్యూరిటీ పెరిగిపోతుంది. ఎంత పెద్దయినా తోడు లేకుండా సెంటర్ కూడా పంపించం. చాలా జాగ్రత్తగా షాపింగ్కి వెళ్ళాలన్నా కానీ ఒక్కరినే పంపించాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అనుకోండి, నీకు చెప్పేది వేరు, వీళ్ళు పోయేది వేరు, మారిపోయాయి. కానీ తోడు లేకుండా ఒక ఆడపిల్లని పంపించాలంటే 1కి 2, 2కు 10 సార్లు ఆలోచన చేస్తాం. పిల్లల భద్రత ముఖ్యము, అందున ఆడపిల్ల యొక్క భద్రత చాలా ముఖ్యం. అలాగే ఉంటాం కూడా. మీలో ఎవరైనా ఉన్నారా మీ అమ్మాయిని తోడు లేకుండా
100 కిలోమీటర్లు పంపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇక్కడ నుంచి అటు ఇటుగా సాగర్ అనుకోండి, ఉంటారా? అమ్మ నువ్వు ఒక్కదానివి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అమ్మ అని చెప్పేవాళ్ళు ఉంటారా? నువ్వు ఒక్కదానివి వెళ్ళి బీచ్ దాకా వెళ్ళి ఎంజాయ్ చేసుకుని రమ్మ, తిప్పి తిప్పి కొడితే 60 కిలోమీటర్లు కదా అని పంపిస్తారా? ఖచ్చితంగా పంపించం. ఒకసారి ఆలోచన చేయండి. దాదాపుగా 145 కిలోమీటర్లు ఒక ఆడపడుచు, పెళ్ళి కాని ఒక అమ్మాయి ఒక్కతే వెళ్ళిందంటే ఎంత ధైర్యం ఉండాలి? పంపించారు అంటే అమ్మా నాన్నకి ఎంత నమ్మకం ఉండాలి? నజరేతు ఎక్కడ? యెరూషలేం చుట్టుప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క జకరియా కుటుంబం ఎక్కడ? గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతు నుండి యూదయ సీమలో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేం దగ్గర నివసిస్తున్నటువంటి జకరియా ఇంటికి దాదాపుగా ఇప్పుడు కొలిసిన 140 నుండి 145 కిలోమీటర్లు వస్తుంది. అలాంటిది మరియమ్మ ఒక్కరే ఎలా వెళ్ళగలిగారు? అంత దూర ప్రయాణము. ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు లేవు. అప్పుడు వివాహమైన తర్వాతనే వాళ్ళ స్తోమత ఎలా ఉంది? గాడిద మీద వెళ్ళటానికే స్తోమత వాళ్ళది. అలాంటిది ఒక ఆడపడుచు, పెళ్లి కాని ఒక అమ్మాయి 145 కిలోమీటర్ల పాటు వెళ్ళగలిగింది, ప్రయాణం చేయగలిగిందంటే నడిచి వెళితే దాదాపుగా ఒక 2-3 రోజులు పడుతుంది. ఆమెలో ఉన్న ధైర్యం చూడండి, ఆమె మీద ఉన్న నమ్మకం చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే అంటాను, ఆ మరియ తల్లికి ధైర్యం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. ఎస్ అనటానికి ధైర్యం కావాలి. అవును, నేను ప్రభు దాసురాలని నీవు చెప్పినట్లు జరుగునుగాక అని ఒక ఆడపిల్ల అంగీకరించటానికి ధైర్యం కావాలి. పెళ్లి చూపులప్పుడు ఎంత కష్టపడతారనుకున్నారు? ఎవరో ముక్కు మొఖం తెలియని ఒక అబ్బాయిని వచ్చి కూర్చోబెడతారు. వాడిని చూడమ్మా చూడమ్మా అంటారు. ఒంటరిగా ఉంటేనే చూడటం కష్టం. 10 మంది మనకెళ్ళి చూస్తారు, మనం ఆ అబ్బాయికి వెళ్ళి చూడాలి. ఇది విచిత్రం. ఎంత భయంగా ఉంటుంది ఒక వ్యక్తిని అంగీకరించాలంటే అప్పటికప్పుడే. అలాంటిది మరియ తల్లి దేవదూత కనిపించి చెప్పగానే వెంటనే అంగీకరించింది. ధైర్యం కావాలి. రెండవది, బంధువైన ఎలిజబెత్తమ్మకు సేవ చేయాలని దాదాపుగా 145 కిలోమీటర్లు ఒక్కతే వెళ్ళింది. ధైర్యం కావాలి. వీటన్నిటికంటే ఆ అమ్మాయి మీద వాళ్ళ అమ్మ నాన్నకున్నటువంటి నమ్మకం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎస్ అన్న ఆ సందర్భము దగ్గర నుండి సిలువ వరకు కూడా నడిచింది మరియ తల్లి అంటే ఆమెలో ఉన్న ధైర్యమే, విశ్వాసమే నడిపించాయి. మనము కూడా మరియ తల్లి వల్లే అప్పుడప్పుడు ఎస్ అంటాం. ఆమె ఎప్పటికీ ఎస్ అంటుంది, మనమే అప్పుడప్పుడు ఎస్ అంటాం. అప్పుడప్పుడు ధైర్యంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు చేస్తాం. కానీ నిండైన ధైర్యము లేదు. మరియు ప్రభు కోసము, మన గుడి కోసము, సంఘం కోసము ఒక నిర్ణయం చేయాలంటే భయపడుతూనే ఉంటాం. ముందు దేవుని మీద నమ్మకం కావాలి. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ అమ్మాయి మీద నమ్మకం చూడండి. అమ్మా నాన్నకి ఒకవేళ అప్పటికి అన్నమ్మ జోక్యంలో బ్రతికి ఉంటే వివరంగా తెలియదు మనకు, బైబిల్లో ఉన్నారా అప్పటికి లేరా, లేకపోతే ఒంటరిగానే మరియ తల్లి ఉన్నదని తెలియదు. ఇంకా కన్యే కాబట్టి, పెళ్లి కాలేదు కాబట్టి, ప్రదానం చేశారు కాబట్టి ఖచ్చితంగా అమ్మ నాన్న ఉండి ఉండాలి. అది అఫీషియల్గానే జరిగి ఉండాలి. ప్రదానం చేయబడినటువంటి ఒక యువతి కాబట్టి ఆ ప్రదానం చేయబడిన అమ్మాయిని పంపించారు అంటే ఎంత నమ్మకం ఉండాలి ఆ అమ్మాయి మీద. అలా నమ్మకముగా ఉన్నటువంటి వారందరూ ధన్యులు. ఇక మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఎలిజబెత్తమ్మకు ఎవరు కూడా ఉత్తరం రాసి, ఈమెయిల్ పంపించి, చాట్ పంపించిన వాళ్ళు లేరు నేను వస్తున్నాను అని. లేకపోతే పలానా అమ్మాయి వస్తుందని చెప్పిన వాళ్ళు లేరు. చెప్పడానికి కూడా 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు ఆమె వెళ్ళిపోయింది. మరి ఎవరు బయలుపరిచారు? నా ప్రభు తల్లి నా యొద్దకు వస్తుందని ఎవరు చెప్పలేదు కదా. నా బంధువుని సంబోధించాలి. మా అమ్మాయో, మా మనవరాలో, లేకపోతే ఏదో మా మేనకోళ్ళ వస్తుందో అని ఏదో ఒక రకంగా సంబోధించాలి. ఆమె అడుగు పెట్టగానే నా ప్రభు తల్లి అని సంబోధిస్తుంది. ఎవరు బయలుపరిచారు? దేవుడు. నువ్వు దేవుని కోసం ఎప్పుడైతే ఒక స్టెప్ తీసుకొని ధైర్యంతో ముందు వెళ్ళగలుగుతావో నీకంటే ముందు తన దూతను పంపిస్తాడు.
అదే కదా, నువ్వు వెళ్ళు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళకముందే ఆ కానా భూములను నా దూతలను పంపించి మీకోసం సిద్ధపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే మనకంటే మన దేవదూతలు, దేవుడు పంపిన దూతలు మనకంటే ముందు వెళ్తాయి నువ్వు దేవుని కార్యం చేస్తే, దేవుని చిత్తానుసారము ఉండగలిగితే. అదే ఎలిజబెత్ యొక్క అనుభూతి. ఆమె అడుగు పెట్టకముందే ఈమె తెలుసుకుంది, పవిత్రాత్మ ద్వారా పూరితమై సత్యాన్ని గ్రహించింది. బంధువు అని సంబోధించకుండా దేవుని తల్లి అని సంబోధిస్తుంది. అనగా నీవు నేను ప్రభు కార్యంలో ఉంటే మనకంటే ముందు ప్రభు అన్నీ తయారు చేస్తారు, సిద్ధపరుస్తారు. అదే ప్రభు అన్నారు, ఏమని? మీరు నా సేవలో జీవిస్తే, నాకు సాక్షులుగా ఉంటే, నీకంటే ముందు వెళ్ళి నేను పరలోకములో మీకోసం అన్నీ కూడా సిద్ధపరుస్తా. దూతను పంపించటమే కాదు, ఆయనే మన కోసము అన్నీ కూడా సిద్ధపరుస్తారంట. ఆయన సేవలో ఉండగలిగితే, సాక్షులుగా ఉండగలిగితే. ఇక 4వది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సామెత ఉంది, 10 గడ్డాలు కలిసి ఉంటాయి కానీ 10 గడ్డాలు అంటే 10 మంది మగవారు కలిసి ఉంటారు కానీ 3 ముళ్ళు కలిసి ఉండవంట. 10 గడ్డాలు కలిసి ఉంటాయి, ఒకే రూమ్లో పెట్టినా వెళ్ళిపోతాం. కానీ 3 ముళ్ళు ఉంటాయి చూసావా, వీళ్ళని దగ్గర పెడితే జుట్టు లాక్కోవటమే. ఒకవేళ కలిసినా కానీ పిచ్చపాటి మాటలు ఉంటాయి, ఏం మాటలు ఉంటాయో తెలియదు, గంటసేపు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడామంటే ఏమి తెలియదు. వీళ్ళిద్దరు మరియ ఎలిజబెత్లు ప్రతి స్త్రీకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఒక మాదిరి. ఇద్దరు వ్యక్తులు కలిస్తే వేరే వేరే మాటలు లేవు, ప్రభుని కొనియాడటమే. ఆమె స్తుతి గీతం పాడటం, ఈమె స్తుతి గీతము పాడటం, ఈ రెండింటితోనే సరిపోయింది వాళ్ళకి. మొదట పరిచయాలు. బాగున్నావమ్మా, అలసిపోయావమ్మా, ఏం తిన్నావమ్మా, ఒక్కదాని ఎలా వచ్చావమ్మా, ఈ సోది కబుర్లు లేవు. రావాలనుకుంది, సిద్ధపరుచుకుంది, వచ్చేసింది. రాగానే స్తుతులు, సోది లేదు అక్కడ. దేవుని మహిమపరచటమే. ఇద్దరు స్తుతి గీతాలు పాడుతూనే ఉన్నారు, ప్రభు చేసిన ఘనకార్యాలు పొగుడుతూనే ఉన్నారు, చెప్పుకుంటూనే ఉన్నారు. అలా 2-3 కూడిని దేవుని నామాన్ని స్మరించడం గొప్పది. దేవుని నామాన్ని స్మరించడం గొప్పది. అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, 2-3 కూడినప్పుడు, మరి ముఖ్యంగా స్త్రీలు ఉన్నప్పుడు, వారి మధ్య దేవుడు ఉంటే ధన్యత. వారి మధ్య దేవుడు ఉంటే, మీ 2-3 కూడినప్పుడు వేరే వ్యక్తి లేకుండా, పరాయి వ్యక్తి లేకుండా మీరు దేవుని గురించి ముచ్చటించుకోగలిగితే పెద్ద ధన్యత. అందుకే ప్రభు అన్నారు, ఎక్కువ మంది మీద ఆశ లేదు, 2-3 మీదే ఆశ ఉంది. వాళ్ళు కలిసి నా నామాన్ని స్మరిస్తే చాలు, అక్కడ నేను ఉంటానన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4 అంశాలు. ఆమెలో ఉన్న ధైర్యము, మరే తల్లిలో ఉన్న ధైర్యం. ఎస్ అనే దగ్గర నుంచి సిలువ వరకు కూడా నిలబడగలిగింది. రెండవది, ఆమె మీద ఆమె తల్లిదండ్రులకు ఉన్నటువంటి నమ్మకం, ఒక్కదాన్నే పంపించగలిగారు. మూడవది, దేవుని కార్యములో నువ్వు ఉండగలిగితే నీకంటే ముందు నీ మార్గాన్ని సుమగం చేస్తాడు ఆ దేవుడు. దూతను పంపిస్తాడు, స్వయంగా ఆయనే సిద్ధపరుస్తాడు అన్ని నీ కార్యాలు. 4వది, ఎక్కడ 2-3 కూడి ఉంటామో అక్కడ దేవుని నామాన్ని స్మరించుదాం. దానికి వారే మనకు ఉదాహరణ. దేవుడు మనకు సహాయం చేయను గాక.